కర్రెగుట్టలో భారీ పేలుళ్లు 11 మంది జవాన్లకు గాయాలు మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలడమే కారణం అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇదే చెప్తా ఉన్నాం. మేమేమి అంటూ ఉన్నామంటే ఆపరేషన్ కగర్ను నిలిపివేసి వాళ్ళను శాంతియుతంగా రమ్మని చర్చించి వాళ్ళని చంపేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు కూడా సాగుకు సిద్ధమైన వాళ్ళు చంపనీకి వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. వీళ్ళే వాళ్ళే ప్రాణాలు కదా అని గతంలో అంటుండే కదా. ఇప్పుడు మేము కూడా అదే అంటున్నాం. వీళ్ళవి కూడా ప్రాణాలే. ఎవరైతే జవాన్లు చనిపోయారో ఖచ్చితంగా ఆ జవాన్లకు అందరం మద్దతుగా ఉండాలి. వాళ్ళని చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. దాంతోపాటే ఖచ్చితంగా ఈ మావోయిస్టులతో చర్చలు జరపాల్సిన అవసరం 100% ఉంది. కర్రెగుట్టలో భారీ పేలుళ్లు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర ఐఈడీ పేలడంతో 11 మంది జవాన్లు పడినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనపై భద్రతా బలగాలు సోమవారం వివరాలు వెల్లడించాయి. అటవీ ప్రాంతంలో అనుమానాస్పద కదలికల సమాచారం మేరకు డిఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టినట్లు ఐఈడీ ఒక్కసారిగా పేలిందని తెలిపారు. తెలిపారంట. క్షతగాత్రులను రాయ్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు. అదే ప్రాంతంలో మరో మందు పాత్రను గుర్తించి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని వివరించారు. గాయపడిన వారిలో 10 మంది జిల్లా రిజర్వ్ గార్డులు డిఆర్జీ దళానికి చెందినవారు కాగా ఒకరు కోబ్రా 2010వ బెటాలియన్కు చెందినవారంట. సబ్ ఇన్స్పెక్టర్ రుద్రేష్ సింగ్ అని తెలిపారు. 3 జవాన్ల కాళ్లకు తీవ్ర గాయాలు కాగా మరో 3కి కాళ్లకు బాంబు శకాలు తగిలి గాయాలయ్యాయని వెల్లడించారు. ఇది ఏమైనప్పటికీ మావోయిస్టులు అటు వీళ్ళు సరే నిన్న ఏదైతే అక్కడ బాంబు వేలిందో మేము కూడా ఏమంటా ఉన్నామంటే ఖచ్చితంగా ఎవరివైనా ప్రాణాలే, జవాన్లవైన ప్రాణాలే, మావోయిస్టులవైన ప్రాణాలే. ఎందుకని చెప్పేసి అడవిని జల్లడబట్టినట్టు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అడవిలో ఏం దాగుంది? ఆనాడు రాముడు సీతను తీసుకొని అదే అడవికి వెళ్ళిండు. ఈ ప్రశ్న బీజేపీకి బలంగా మొదలైంది. అసలు అరణ్యానికి వెళ్ళాల్సిన అవసరం రామునికి ఏమొచ్చింది? సీతతో పాటే కేవలం అతిగా నమ్మేటువంటి ఆయనతో సీత, లక్ష్మణుడు, రాముడు తప్ప మిగతా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు రానియలేదు? ఎందుకు తోడుగా తీసుకెళ్ళలేడు? అంటే ఇక్కడ అంటే ఆనాడు రాముడు ఈ అడవిలో ఉన్నటువంటి రాజు కాబట్టి ఈ అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను వెతుక్కుంటూ వెళ్ళిండు. ఈ అడవి ఒక భవిష్యత్తులో ఈ అడవిలో ఉన్నటువంటి ఖనిజాలు ఈ దేశాన్నే, ఈ లోకాన్ని కాపాడేటువంటి ఖనిజాలు అని చెప్పేసి ఆయన గుర్తించిండు. ఇలా అదే దారిలో బీజేపీ నడుస్తూ ఉంది. అడవికే వెళ్తాం మేము, అడవిలో ఉన్నటువంటి ఖనిజాలను అమ్ముకుంటామని చెప్పేసి. ఎందుకని చెప్పేసి ఈ మావోయిస్టులు అంతమైన తర్వాత అడవిని కాపాడతాం, సంపదను కాపాడతాం, అడవిని ముట్టబోము, అక్కడ ఉన్న ప్రజలను చంపబోము, కేవలం మావోయిస్టులు లేకపోకుండా చేయడమే మా టార్గెట్, అడవిలను ముట్టడం మా టార్గెట్ కాదని చెప్పేసి ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నారు? ఇక్కడ మీరు ఎవరైతే ఈ ఆపరేషన్ మొదలుపెట్టారో వాళ్ళు బాగానే ఉంటారు. సస్తుంది ఆడ మావోయిస్టులు, ఈడ జవాన్లు. సస్తుంది ఈడ జవాన్లు, ఆడ మావోయిస్టులు, అంతే. మీరు మంచిగానే తెల్లబట్టలు వేసుకొని కుర్చీల మీద, ఫ్లైట్లల్లో, హెలికాప్టర్లలో దర్జాగా బిందాస్గా తిరిగేస్తారు. కానీ ఇలా బతుకులు ఆగమవుతున్నాయి మా బహుజన బిడ్డలై. అందులో ఎంతమంది రెడ్డిలు ఉంటారు ఒకసారి లెక్క చెప్పుర్రి. ఎంతమంది రెడ్డిలు ఉండొచ్చు? సరే రెడ్డిలు అని చెప్పారు. ఎంతమంది బీజేపీ పాలకుల కొడుకులు ఉండొచ్చు అలా? ఎంతమంది బీజేపీ పాలకుల బిడ్డలు ఉండొచ్చు అలా? ఆ లెక్కలు చెప్పుర్రి. ఎండ్లో ఉండరు, సస్తారు. ఆడికి పోతే సస్తారు అన్న కాడ ఏడ ఉండరు వాళ్ళు. క్లియర్. బీజేపీ కేవలం ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్లో కట్టెపట్టుకొని నడిచేటోళ్ళ ఎంతమంది ఉంటారు? వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు దేశ విదేశాలు పోయి చదువుకొని వ్యాపారాలు వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటే ఇక్కడ మన బిడ్డలు, మన పిల్లలు ఆర్ఎస్ఎస్ అనుకుంటా, భావజాలం అనుకుంటా తిరుగుతారు. తిరగడం తప్పంటలే, కానీ అక్కడ జరుగుతున్న వాస్తవాలు అవాస్తవాలను తెలపాలి కదా బయటకు. ఆర్ఎస్ఎస్లో అనేక మంది బహుజన బిడ్డలు బయటకు వచ్చారు. వాళ్ళు చెప్పిన వాస్తవాలు అంటే ఒక్కొక్కరు బిత్తరపోవాల్సిన ఇష్యూస్ ఉంటాయి అందులో.